నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ అందరికీ నమస్కారం అండి బాబు. నేను మీ మల్టీప్లెక్స్ మంగతాన్ని. అయితే ఇప్పుడు ఎక్కడ ఉన్నావో తెలుసా? ప్రసాద్ ఐమాక్స్. ఎందుకు అంటే ఇప్పుడు పండగ వచ్చేసింది కదా. ఒక్క పండగ కాదండి, డబల్ ధమాకా అని చెప్పాలి, డబల్ పండగలని చెప్పాలి. ఎందుకు అంటే మహేష్ బాబు గారి మూవీ ఉంది కదా, గుంటూరు కారం, అది కూడా రిలీజ్ అయిపోయింది. ఇంకా మహేష్ బాబు గారి మూవీ అంటే ఒక లెవెల్లో ఊహించుకుంటూ ఉంటాం కదా మనం. అయితే ఆ లెవెల్కి వెళ్ళిందా లేదా, గుంటూరు కారం కారం తెప్పించిందా లేదా అనేది వెళ్ళి అభిమానులు అడుగుదాం. వచ్చేసేయండి. అంతే బ్రో. ఇప్పుడే చూసొచ్చా మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సంక్రాంతికి కైట్ ఎగిరాలంటే కావాలి దారం. ఇట్టు కొట్టాడు నా గుంటూరు కారం. నిజంగా చెప్తున్నా బ్రో, గుంటూరు కారం ఫుల్ ఘాటు. గుంటూరు కారం ఫుల్ ఘాటు. శ్రీలీల నువ్వేనా? నిజంగా చెప్తున్నా బ్రో పులిహోరలో టేస్ట్ రావాలంటే మిక్స్ చేయాలి లెమన్. మ్యూజిక్ తో కుమ్మేశాడు తమను. నిజంగా చెప్తున్నాను బ్రో, సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, బీజిఎంస్ అయితే నెక్స్ట్ లెవెల్ బీజిఎంస్. ఆ కుర్చీని మడత పెట్టి ఉన్న థియేటర్ ఉన్న చైర్లు అన్ని మడత పెట్టినారు. ప్రతి ఒక్క ఆడియన్స్ కి అయితే ఫుల్ ఎంజాయ్. ఆ సాంగ్ వచ్చిందంటే సినిమా కొత్త రాంపాడు బ్రో. అందరికి చెప్తున్నా, ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో ప్లీజ్ 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 ఇంత మంచిగా ఉన్న మూవీ బాగాలేదని చెప్పకండి. మహేష్ బాబు చూడండి, అప్పుడు మహేష్ బాబు రియల్ హీరో కాదు, రియల్ హీరో. హ్యాండ్సమ్ ఫేస్ విత్ గోల్డెన్ హార్ట్. ఎన్నో వేల మంది చిన్నారులకి, ఫ్యామిలీస్ కి అతను హెల్త్ పరంగా ఆదుకుంటున్నాడు. ప్లీజ్ అలా ట్రోల్ చేయకండి బ్రో. రియల్ హీరో మహేష్ బాబు. మూవీ గురించి అయితే చెప్తున్నాను కదా. మిక్స్ టాకుండని ఆటాకుండని మిక్సీ కూడా ఉన్నాడు, మాకు సంబంధం లేదు. సినిమా అయితే హైలైట్. సినిమా నెక్స్ట్ లెవెల్. సెకండ్ హాఫ్ ఉంటా చూడన్నా, హాఫ్ అన్ అవర్ పిచ్చి లేచిపోయింది. అంతా బాగుందా సినిమా. మొత్తం కుర్చీలన్నీ ఫ్లోట్, బీడీ స్టైల్ తర్వాత అది బీడీ కాదు 3D. బాగోలేదన్నాడు కేడి. నిజంగా మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఫుల్ ఎంజాయ్. మదర్ సెంటిమెంట్ ప్రైజ్లెస్ బ్రో, ఎండ్లెస్ బ్రో. మదర్ లవ్ అనేది ఎండ్లెస్. సూపర్ గా మదర్ సెంటిమెంట్. సంక్రాంతికి ఓన్లీ ఫ్యామిలీ కోసం. అది సంక్రాంతి మొత్తం బాక్స్ ఆఫీస్ బద్దలే. బాబు అన్నడే అంతే, ఇంకెవరు. అట్లా మూవీ నెక్స్ట్ లెవెల్ మూవీ. అజ్ఞాతవాసి కాదిన మహేష్ బాబు. ఇది గుంటూరు కారం ఫుల్ ఘాటు. శ్రీలీల నువ్వేనా హాటు. అంత మా ఇంట్లో మా అమ్మ చేసిన గొడ్డు కారం ఇప్పుడే చూసొచ్చా. గుంటూరు కారం. అబ్బా ఏం సినిమా అబ్బా. శ్రీలీల చాలా క్యూట్ గా స్మార్ట్ గా ఉందన్న. ఇంకొక హీరోయిన్ కూడా ఉంది. హీరోయిన్ పేరు మీనాక్షి. ఒకరు స్వీట్ అయితే ఒకరు హాట్. స్వీట్ పాన్ అంటే మీనాక్షి పాన్ తిన్నట్టుంది. అంత స్వీట్ గా ఉన్నారు. ఓవరాల్ గా సినిమా ఎలా ఉంది అంటారు? చాలా బాగుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కుర్చీ మడత పెట్టి అంతే అన్న. అయ్యండి ఏంటి అంతనా నచ్చేసిందా మీకు మూవీ? తినేస్తున్నారేంటి పచ్చిమిరపకాయని? ఇది పచ్చిమిరపకాయ కాదు మేడం, గుంటూరు కారం నరాలకి ఎక్కించాడు ఆల్రెడీ మహేష్ బాబు. ఫ్యాన్స్ తిన్నా ఏం కాదు, మీరు తింటే కారం ఎక్కుతుంది కానీ మాకు తింటే కారం ఎక్కుతుంది. తినండి ఒకసారి, కారం లేదంటున్నారు కదా, తినండి. కారం లేదు మేడం, ఇది మాకు ఆల్రెడీ కారం ఎక్కింది.
కారం అనిపించిందా? లేదు కదా. గుంటూరు కారం ఆల్రెడీ ఎక్కిపోయింది మాకు నరాల్లో. కారం అనేది లేదు. గుంటూరు కారం సినిమా చూసిన తర్వాత మాకు వచ్చిన ఒకటే ఫీలింగ్, అమ్మకు మించిన దైవం లేదని ప్రపంచానికి చాటి చెప్పాడు త్రివిక్రమ్. ఇంతటి ఎమోషనల్ ఉంటుందని నేను అసలు ఊహించలేదు. ఏదో మాస్ కోసం, డ్యాన్స్ కోసం, కొత్త మహేష్ బాబు కోసం సినిమా వచ్చేసాను, కానీ అసలు త్రివిక్రమ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఇచ్చాడు. అదేంటంటే అమ్మ ఎమోషనల్, అమ్మ ఎన్ని త్యాగాలు చేస్తుంది ప్రపంచానికి చాటి చెప్పిన మూవీ ఆఫ్ ద ఎమోషనల్ ఆఫ్ ద డెకేడ్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో గుంటూరు కారం. ఇలాంటి ఘాటు ఎమోషనల్ నేను ఎక్కడ చూడలేదు. చాలా బాగుంది. కామెడీ హీరోలు కామెడీ టైమింగ్ చేయడం చూడడం, కానీ మొత్తం వన్ మ్యాన్ షో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ టైమింగ్ చేయడం నేను అసలు ఊహించలేదు. అసలు ఘాట్ ఎక్కిచ్చేసాడు మహేష్ బాబు ఫ్యాన్స్కి. పూనకాలు తెప్పించాడు. అసలు మహేష్ బాబులో ఇంత మాస్ యాంగిల్ ఉంటుందని అసలు ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరికీ తెలియలేదు. ఉన్నాయండి అంటే ఇప్పుడు కుర్చీ మడత పెట్టి సాంగ్ ఉంది, ఇంకా కొన్ని ఉన్నాయి. కుర్చీ మడత పెట్టే సాంగ్ అయితే అసలు థియేటర్లో ఎవరు కూర్చోలేదు మేడం. అన్ని కుర్చీలు మడత పెట్టేసి ఎగిరేసాం మేడం. ఆ విధంగా థియేటర్లో స్క్రీన్స్ పగిలిపోయినాయి, బాక్స్ బద్దలైపోయింది లాస్ట్ సాంగ్స్. అసలు ఫస్ట్ హాఫ్ లో శ్రీలీల వచ్చే డాన్స్ ఎలివేషన్స్, ఆ కామెడీ టైమింగ్స్, శ్రీలీల వచ్చినప్పుడు ఉండే ఫన్నీ కామెడీ ఎంటర్టైన్మెంట్ డాన్స్ ఎలిమెంట్స్ హైలైట్స్ ఆఫ్ ద మూవీ. చాలా బాగుంది సినిమా. స్టోరీ మొత్తం ఏమర్థమైంది మీకు? స్టోరీ సింపుల్. త్రివిక్రమ్ సినిమాల్లో స్టోరీ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది. మీరు అలా వైకుంఠపురం సినిమా చూస్తేనే అర్థమవుతుంది సింపుల్ స్టోరీ, కానీ మ్యాజికల్ క్రియేషన్ ఏ విధంగా అంటే స్క్రీన్ ప్లేతో మ్యాజికల్ క్రియేషన్ చేస్తాడు. మనకు స్టోరీ అనేది చాలా సింపుల్. ఒక మదరు సన్నని ఎలా వదిలేసింది అనేది చిన్న స్టోరీ లైన్ని హై స్క్రీన్ ప్లేతో నడిపించాడు. చాలా డెప్త్ గా తీసుకెళ్లిపోయాడు. చాలా బాగుంది సినిమా. నమస్తే. నమస్తే. ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది? గుంటూరు కారం తెప్పించిందా? పక్కా తెప్పించింది. ఈ పండక్కి ఆ టైటిల్ తగ్గట్టుగా మనందరికీ కూడా మంచి ఘాటుతో సహా మన కుర్చీ సాంగ్ అందులో పెడతాం వల్ల ఇంకా అయిపోచ్చేసింది ఆ సినిమాకి. ఓవరాల్గా చాలా బాగుంది. హీరోయిన్ అయితే వేరే లెవెల్లో డ్యాన్స్ చేసింది. మహేష్ బాబు 50% అయితే 100%. ఆ ఓపిక ఏంటో కానీ నిజంగా మహేష్ బాబు గారు మీరు ఏం తాగుతారు ఏంటంటారు చెప్తే మేము కూడా ఫాలో అవుతాం సార్. నిజంగా ఇప్పుడు మీకు మూవీ మొత్తంలో చూసుకుంటే ఏమర్థమైంది? మూవీ మొత్తంలో మాకు అర్థమైంది ఏంటంటే ఒక మనిషిని ముందు నమ్మకూడదు. అది సినిమా మొత్తంలో తెలిసింది ఏంట్రా అంటే పక్కన ఉన్నోని అసలు నమ్మకూడదు. అది తల్లి ఎందుకు మాట్లాడతలేదు అన్నదే సినిమా స్టోరీ. ఆ ఎందుకు మాట్లాడతలేదు అన్నదే మొత్తం సినిమా అంతా. అది బాగా నచ్చింది అయితే మీకు? చాలా బాగుంది. హీరో డైలాగులు అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. వేసుకొని చించుకొని వేసుకుంటారా, ఎక్కడ చూపేయాలో అక్కడ కరెక్ట్గా చూపిస్తారా అన్నది మాత్రం అది వేరే లెవెల్. బాగా ఈ మూవీలో గుంటూరు కారం మూవీలో బాగా హైలైట్ అయిన సీన్ కానీ ఏమన్నా ఉందా? హైలైట్ అయ్యే సీన్ ఏంటంటే మేల్ విలన్ దగ్గరికి వెళ్తాడు. చివరిలో మేల్ విలన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మెయిన్ విలన్ పచ్చిమిరకాయ బజ్జీలు వేసుకుంటాడు. ఆ బజ్జీని మళ్ళీ మహేష్ బాబు తింటాడు. మళ్ళీ వెళ్ళి ఆయనే పొడుతాడు. అది హైలైట్ మాకు. వేరే అసలు మైండ్ బ్లోయింగ్ అదైతే. మరి మహేష్ బాబు గారి మూవీ వస్తుందంటే ఫ్యాన్స్ అందరు కూడా పండగే. అయితే ఇప్పుడు పండగ డబల్ అని చెప్పొచ్చా? సంక్రాంతి అలాగే గుంటూరు కారం కాదండి ఇంకది చెప్పలేం, భయంకరం ఇది. ఈ పండగకి సరైన ఘాటు తీసుకొచ్చాడు మహేష్ బాబు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హాయ్ అండి. నమస్తే. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. మూవీ చూసాక ఎలా ఉన్నారు? మూవీ చూడడానికి చలితో వచ్చాము, థియేటర్ నుంచి వేడిగా బయటకు వచ్చాము. గుంటూరు కారం బాగా ఘాటుగా కనపడ్డది. బాగుంది సినిమా. అయితే ఈ క్రెడిట్ అంతా నేను మహేష్ బాబు గారికి ఇస్తాను. ఎందుకంటే కొత్త వెర్షను, కొత్త డ్యాన్సు, కొత్త ఫైట్లు, కొత్త అట్రాక్టివ్, కొత్త లుక్ బాగుంది. కానీ స్టోరీ పరంగా కొంచెం వీక్ సినిమా. ఇందులో కుర్చీ మడత పెట్టి అన్న సాంగ్ ఒకటి ఉంది. డ్యాన్స్ అయితే శ్రీలీల గారికి డ్యాన్స్ కోసం మనందరికీ తెలుసు, కానీ శ్రీలీల గారికి తగ్గ పోటీ మన మహేష్ బాబు గారు ఇచ్చారు. చాలా అద్భుతమైన డ్యాన్స్ చేయరు మహేష్ బాబు గారు. బాగుంది. కానీ ఈ 100% క్రెడిట్ అంతా మహేష్ బాబు గారికి ఇస్తాం. ఎందుకంటే ఆయన యాక్టింగ్, డ్యాన్స్, పర్ఫార్మెన్స్, ఫైట్లు ఆ రేంజ్లో ఉన్నాయి. స్టోరీ పరంగా చూస్తే బాగా వీక్ సినిమా. ఆ కుర్చీని మడతపెట్టి త్రివిక్రమ్ కొట్టాలంటున్నారు జనాలు అందరూ. ఎందుకంటే బాబు గారి క్రేజ్ మామూలు క్రేజ్ కాదు. అలాంటి వ్యక్తితో ఎలాంటి సినిమా తీయాలి, అలాంటి మనిషితో సినిమా తీయాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీయాలి. పెద్ద డైరెక్టర్లు అందరూ కూడా క్యూ కడతారు ఆయన కోసం. అలాంటి డైరెక్టర్లు అందరూ పక్కన పెట్టి నీకు మహేష్ బాబు, త్రివిక్రమ్ గారు ఛాన్స్ ఇచ్చారంటే మహేష్ బాబు గారు ఎంత అద్భుతంగా తీయాలండి. ఇప్పుడు బాహుబలి కన్నా ముందు మిర్చి సినిమాతో బ్లాక్ బస్టర్ తీసుకున్నాడు ప్రభాస్. అదే మళ్ళీ రాజమౌళితో సినిమా తీసినప్పుడు ఈ మన గుంటూరు కారంతో మంచి హిట్ తీసుకోవాలా.
మినిమం నాలెడ్జ్ ఉండాలి మన త్రివిక్రమ్ గారు. ఆయన కూడా తక్కువ చేయడం లేదు, మంచి మంచి సినిమాలు ఇచ్చారు కాబట్టి. ఓకే, పండగ సీజన్ కాబట్టి కంపల్సరీ సినిమా ఆడుతుంది, ప్రతి ఒక్కరు చూడండి, ఎక్కడ మిస్యూజ్ లేదు. కుటుంబ పరంగా చూడొచ్చు, సంక్రాంతి పరంగా. కానీ మహేష్ బాబు గారిని కొత్త లుక్లో మనం చూస్తాం, కొత్త ట్రెండ్, ఆ కొత్త వేరియేషను, ఆ సెటైర్లు, కామెడీ అంతా బాగుంది. 1 man షో, బాబు గారు అంతా 1 man షో చేశారు. పండగ వాతావరణంలో సినిమా బాగుంటుంది, బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ అని చెప్పారు కానీ సినిమా బాగుంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 2.5 వరకు మనం వచ్చు. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా హట్ అయినట్టే అంటారా? చాలా అమ్మా, చాలా అట్టారు. ఎందుకంటే నేను ఎన్టీఆర్ అభిమాని, నాకు సెకండ్ పర్సన్ మహేష్ బాబు అంటే చాలా ఇష్టం. ఎన్టీఆర్ గారి తర్వాత అంత అభిమానించే వ్యక్తి నాకు మహేష్ బాబు గారే. ఆయన కోసం తెల్లవారుజాము సినిమాకి వచ్చాం. తీరైతే కొంచెం చిత్రం లేదా స్టోరీ పరంగా అజ్ఞాతవాసి, అలా వైకుంఠపురం, ఈ టైప్ ఆఫ్ సినిమాలు 2-3 మనకి ఎక్కడో తగిలే. సో దానికోసం ఫ్యాన్స్ ఎంతో ఎక్సైటింగ్గా చూడవలసిన సినిమాని డీలా పెడిచాడు మన త్రివిక్రమ్. ఈ ఏదైనా మైనస్ ఉందంటే త్రివిక్రమ్, ఏదైనా ప్లస్ ఉందంటే బాబు గారు, అంతమీ చేయలేదు. అంతే, ఇంకా చెప్తున్నారా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి, నమస్కారం. హాయ్ అండి. ఎలా ఉందండి గుంటూరు కారం మూవీ? డిసప్పాయింట్ చేసిందండి నన్ను అయితే. ఏం నచ్చలేదా మీకు? లేదు, ఎందుకంటే ఒక మనకి త్రివిక్రమ్ మ్యాజిక్ ఏదైతే ఉంటుందో తన సినిమాల్లో అది ఇందులో మిస్ అయింది. అది ఎందుకు మిస్ అయిందో తెలియదు. అండ్ ఇందులో మనకి చూసుకుంది ఏంటంటే మహేష్ బాబు, పాజిటివ్ చూసుకున్న మహేష్ బాబు, మనకు మహేష్ బాబు గారు చాలా క్లాసీగా, చాలా మెసేజ్ ఇస్తూ నీట్గా వస్తున్న సినిమాలని, అంత నీట్గా వచ్చే సినిమాలకి మహేష్ బాబుని ఒక్కసారిగా చేంజ్ చేసి ఫుల్ ఎనర్జెటిక్గా చూపిద్దాం అంటున్నాడు త్రివిక్రమ్. మహేష్ బాబుని ఎనర్జెటిక్గా చూపించాడు, బట్ కథని మర్చిపోయాడు. ఇప్పుడు చూస్తున్న త్రివిక్రమ్ వేరు, ఒకప్పటి త్రివిక్రమ్ వేరు. ఆయన రాసిన కథలే వేరు, ఎన్నో గొప్ప గొప్ప కథలు. అండ్ ఆయన తీసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే గత సినిమాల నుంచి ఫ్యామిలీ డిస్ప్యూట్స్, అత్త వెళ్ళిపోవడం, అమ్మ వెళ్ళిపోవడం, కొడుకులు మారిపోవడం, సో ఏదో ఒకటి జరుగుతుంది. బట్ ఆయన అలా తీసుకున్నా సరే ఆయన రైటింగ్ తోటి, ఆయన డైలాగ్స్ తోటి, మధ్య మధ్యలో కామెడీ తోటి చాలా బాగా ఇండస్ట్రీ హిట్స్ ఇవ్వగలరు ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ తోటి. బట్ ఇందులో ఫెయిల్ అయ్యారు, పక్కా చాలాగా ఫెయిల్ అయ్యారు. బట్ చెప్తున్నా, నిన్న హనుమాన్ చూశాను, హనుమాన్ మాత్రం చాలా హై ఇచ్చింది. ఇది ఓన్లీ మహేష్ బాబునే చూపించింది. ఇప్పుడు మామూలుగా హనుమాన్ తో పోలిస్తే ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇవ్వచ్చు అంటారు? అది హైలైటా, ఇది హైలైటా? 100 and 200% హనుమానే హైలైట్. అంటే ఇప్పుడు మామూలుగా ఈ మూవీలో హైలైట్ అనిపించింది ఏది అనిపించలేదా మీకు? మహేష్ బాబు ఎనర్జీ, ఆయన వేసిన డాన్సులు కానీ చాలా ఎనర్జెటిక్గా వేస్తాడు మహేష్ బాబు. ఎందుకంటే మహేష్ బాబు శ్రీలీల కూడా చాలా ఎనర్జెటిక్గా వేస్తుంది. ప్రతి సినిమాలో శ్రీలీలకున్న అడ్వాంటేజ్ ఏదైతే ఉందో మనం పొగిడింది, అదే డిసడ్వాంటేజ్ అయిపోయింది. ప్రతి సినిమాలో డాన్స్ చేస్తుంది కానీ యాక్టింగ్ మర్చిపోతుంది. శ్రీలీల గారు అంటారు డాన్స్ బాగా చేస్తున్నారు. డాన్స్ కోసం మనం మార్క్ చేయగల, డాన్స్ చాలా ఎనర్జెటిక్గా చేస్తుంది శ్రీలీల. బట్ స్టోరీ సెలక్షన్ లో కానీ, యాక్టింగ్ లో కానీ తన బోర్ కొడుతుంది. అదే శ్రీలీల వస్తుంది, డాన్స్ చేస్తే అయ్యో బుజ్జో అయ్యో అని మాట్లాడుతుంది, వెళ్ళిపోతుంది. అదే శ్రీలీల ప్రతి సినిమాలో ఒక్క భగవంత్ కేసరిలోనే వేరే క్యారెక్టర్ వచ్చింది. మిగతా అంతా రొటీన్ శ్రీలీల చుట్టూ అందరు కథలు రాస్తున్నారేమో, అదే శ్రీలీలని పెట్టి అనిపిస్తుంది నాకు. డిసప్పాయింట్. అండ్ మీనాక్షి చౌదరి అసలు ఈ సినిమాలో ఉన్నానని అసలు మీనాక్షి చౌదరికి తెలుసో లేదో కూడా నాకు డౌటే. ఆమె ఎందుకు తీసుకున్నా కూడా తెలియదు. ఇప్పుడు మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారండి? ఓన్లీ గుంటూరు కారంకి 2 ఇస్తా. ఓన్లీ మహేష్ బాబు యాక్టింగ్ 1, డాన్సింగ్కి 1, అంతే. థ్యాంక్ యూ అండి.